ఎందుకలా మాట్లాడుతున్నావని అడగలేకపోయావా? ఏం అడగను షా, అలా మాట్లాడుతుంటే చాలాసార్లు టాపిక్ డైవర్ట్ చేశాను. నేను సీరియస్ అవుతున్నాను అనేసరికి తన మాట మార్చేసేది. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ సంజయ్? మే ఐ నో హూస్ ఆన్ ద లైన్? ఏ మొబైల్ డిస్ప్లేలో నేమ్ చూడలేదా? నైతిక్ హక్యా? కీస్ నాకిచ్చి నువ్వు వెళ్ళిపో. రామ్మా. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ మర్యాదల కోసం రాలేదు. వేర్ ఇస్ సంజయ్? సంజయ్ లోపల. సంజయ్! మేడం. ఏమ్మా శిరీష, ఎలా ఉన్నావు? బాగున్నావా? స్నేహ, తనే శిరీష, రాజుగారు అమ్మాయి. చెప్తూ ఉంటాను కదా, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. నాకు మర్యాదలు అవసరం లేదని మీ ఆవిడికి బయటికి చెప్పాను. మీకిప్పుడు చెప్తున్నాను, నేను సంజయ్తో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి మేడం. రాత్రి 1:30కి నేను మీకు కాల్ చేశాను. ఫోన్ తీలేదే. పైగా మీ కాల్ ఎవరో లిఫ్ట్ చేశారు. అది నేనే తీశాను. ఆయన నిద్రపోతున్నారని తీశాను. నేను అడిగిన వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. అది ఎంత ఇంపార్టెంట్ కాలో తెలుసా నీకు? మనం నిద్రపోతుంటే ఫారెన్ లో కూడా నిద్రపోతుంటారా? వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మనం రిపోర్ట్ చేయాలి. ఆ కెపాసిటీ లేదంటే బిజినెస్ మానేయాలి. మీరు మానేస్తారేమో, నేను మార్చేస్తాను. అంతేకాని బిజినెస్ నేను వదులుకోను. సారీ మేడం. I don't want your bloody sorry. నేను కాల్ చేస్తే ఏ టైం అయినా ఎక్కడ ఉన్నా రెస్పాండ్ కావాలి. పైగా నీ ఫోన్ మీ మిసెస్ తీయడం ఏంటి? తను నీకు పిఏనా? బిజినెస్ మ్యాటర్స్ గురించి నేను తన్ను అడగాల? కమ్ ఆన్, స్పీక్ అవుట్.
ఆ మాత్రం కామన్ సెన్స్ తనకి లేదా? ఒక్కసారి ఫారిన్ కల్చర్ గురించి తెలుసుకొని అప్పుడు బిజినెస్ చెయ్యి. ప్రతి మనిషికి ప్రైవసీ ఉండాలి. ఇంకోసారి నీ ఫోన్ కి నువ్వే రెస్పాండ్ అవ్వాలి. అలా అవుతానంటేనే మనం కలిసి బిజినెస్ చేద్దాం. నెమ్మదిగా చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే నాతో చాలా కష్టం. నాదంతా అనుకుంటే చేయడమే. మిస్టర్ సంజయ్, ఎస్ మేడం. ఓకే, ఇదంతా నీకు ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకో. ఐ హావ్ సమ్ వర్క్. మిగిలిన విషయాలు కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. నీకు 5 minutes టైం ఇస్తున్నాను. గెట్ రెడీ అండ్ కమ్ సూన్. గో. ఎస్ మేడం. Follow me. ఏంటండి ఏంటండి ఇదంతా? అసలు ఆ అమ్మాయి ఏంటండి ఇలా వచ్చింది, అలా తిట్టింది, అలా వాడిని తీసుకుని వెళ్ళిపోయింది? ఫారెన్ లో పెరిగొచ్చింది కదా. అయితే మాత్రం మినిమం కల్చర్ కూడా తెలీదా ఆ పిల్లకి? భర్త ఫోన్ భార్య తీయకూడదా? పైగా పైగా ఆ మాట ఉష ముందే అనేసింది. వద్దు వద్దండి, వేళతో మనం బిజినెస్ చేయొద్దు, అవసరం లేదు. భలేదానివే, ఇప్పుడు వెనకడుగేస్తే నిలువున మునిగిపోతాం. పైగా వాళ్ళది దేశంలోనే పెద్ద కంపెనీ. ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి. ఏంటి చూసి చూడనట్టు వదిలేయాలా? వాణ్ణి ఎంత ఆడేసుకుంటోంది మీరు. యాండి యాండి ఎందుకమ్మా? ఓ అమ్మ కదా తగ్గిపోయింది. ఏడవకమ్మా, మా అమ్మ కదా, ఏడవకమ్మా. ఏడవకు తల్లి, ఏడవకు. ఎందుకు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా ఎందుకే? చూడు నాన్న చూడు.
ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా కాఫీ. రంగమ్మా ముందు దాన్ని నోరు మోయించు. నాకు వినడానికి చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అలాగేనమ్మా, ముందు కాఫీ తీసుకోండి. అయ్యా కాఫీ. రంగమ్మా ఒకసారి పాప ఎందుకు ఏడుస్తుందో చూడవా? అలాగేనయ్యా. ఏడవకు తల్లి, ఏడవకమ్మ. అమ్మ కదా తగ్గిపోతుంది. దామ్మా. పాపా ఏమైందమ్మా? ఏమైందిరా? ఏమైందిరా? లేదులే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఆ? ఏంటి రంగమ్మా? కడుపు నొప్పిగా ఉన్నట్లుందయ్యా, అందుకే ఏడుస్తున్నట్లుంది. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొస్తావా? లేదయ్యా, నాకు కుదరదు. మిగిలిన ఇళ్ళకి పనికెళ్ళాలి. లేట్ అయిందంటే వాళ్ళు ఊరుకోరయ్యా. చూడు, కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను. ఈ ఒక్కరోజు ఎప్పటినుంచో పనులు చేస్తున్నానయ్యా, ఇప్పుడు వదిలేస్తానంటే బాగోదు. పాపకు కొంచెం వాము కలిపి నీళ్లు పడతాను, దానికి సర్దుకుంటుంది. ఆ తర్వాత వీలు చూసుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అయ్యా. అలాగే రంగమ్మ. జ్యోతి, ఎక్కడికి బయలుదేరావు? నాకు పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. అవతల పాపకు బాగలేదు జ్యోతి, కడుపు నింపట, బాగా ఏడుస్తుంది. పాపని హాస్పిటల్కి తీసుకెళ్తాం పదా. నేను రాను, నాకు పనుంది. ఏం పనుంది? అవతల పాపకు బాగలేదంటే పనుంది బయటికి వెళ్తానంటావేంటి? పాపని ఎంత బాగా చూసుకునేదానివి, చిన్న ఇబ్బంది వచ్చినా విలవిల్లాడిపోయేదానివి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే. ఇది చాలా పాపం జ్యోతి, చాలా అన్యాయం. తను నోరు లేని పసిబిడ్డ, తన్ను అలా ఏడిపించటం చాలా అన్యాయం. ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లల్ని కూడా మనం చేరతీస్తామే, అలాంటిది సొంత బిడ్డలా పెంచుకున్న పసికందుని అలా వదిలేయటం చాలా తప్పు జ్యోతి. అది తప్పు పాపమని మీకు అనిపిస్తే వెంటనే పాపనెక్కడి నుండి తెచ్చారో అక్కడికి పంపించేసేయండి. అంతేగాని ఇక్కడే ఉంచి దానికి నాకు లింక్ పెట్టకండి. అంటే నీకు పాపకి ఏ సంబంధం లేదా? నీ పాప అనుకుంటే ప్రాణం పెట్టి చూసుకుంటావు, నీ పాప కాదని తెలిసాక నాకేం సంబంధం లేదంటున్నావు. ఇది అన్యాయం జ్యోతి. అన్యాయమని మీకు అనిపిస్తుందేమో, అదే న్యాయమని నాకు అనిపిస్తుంది. నా బిడ్డ నాకు కావాలనుకుంటాను గాని ఎవరో బిడ్డకు నేను తల్లిని కావాలని కోరుకోను. మీకంతగా పాపను చూసుకోవాలనిపిస్తే పనులు మానుకొని మీరే చూసుకోండి, నన్ను ఇబ్బంది పెట్టద్దు. లేదంటే ఆ పాపని ఇంట్లోంచి పంపించండి. నేను వెళ్తున్నాను, నాకు పనుంది. హలో, అది నేను ఈరోజు ఆఫీస్కి రావడం కుదరట్లేదు. మీరు ఒక పని చేయండి, ఆ ఫైల్స్ మొత్తం నాకు ఇంటికి పంపించేయండి. నో ప్రాబ్లం, నాకు బాగానే ఉంది. ఇంట్లో చిన్న వర్క్ ఉంది. ఓకే, పంపించేయండి. థ్యాంక్ యూ. అయ్యా నేను వెళ్తాను.
ఏ తల్లి కన్న బిడ్డవో. ఎన్ని కష్టాలొచ్చే తల్లి నీకు. సార్ మీకు దండం పెడతాను సార్, నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. ఉద్యోగం లేదు ఏం లేదు. వెళ్ళవా బాబు వెళ్ళు. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ఏదో ఒక చిన్న ఉద్యోగం అయినా ఇప్పించండి సార్. మా అత్తని నేనే పోషించాలి సార్. ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఒకడు చనిపోయాడు, ఇంకొకడు పారిపోయాడు. పాపం సార్, మా అత్తకి కొడుకైనా అల్లుడైనా నేనే సార్. ఒరే పొద్దున్నుంచి నా మైండ్ తినేస్తున్నావురా. నువ్వు చేసే ఉద్యోగాలు ఏం లేవు. క్లీనరు, స్వీపరు పోస్టర్ని ఫుల్ అయిపోయాయి. నువ్వు వెళ్ళరా బాబు. మేడం మీరైనా చెప్పండి మేడం, మీ చేతులు పట్టుకుంటా మేడం. ఏయ్! మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. వీణ్ణి ఇలాగే వదిలేస్తే ఇంకేమైనా పట్టుకుంటానంటాడు. వాట్ ఈస్ దిస్ మేనేజర్? ఏమయ్యా చెప్పేది నీకే. వెళ్ళవా వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, కష్టపడి చదివే వాళ్ళకైతే ఉద్యోగం దొరకడం కష్టం, కానీ నాలా గుడ్డులా పనిచేసేవాడికి ఏదో ఒక ఉద్యోగం ఉంటుంది సార్. మీరు మంచి మనసు చేసుకుంటే అదే చాలు సార్. రే 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 నువ్వు ఇలా వదిలేస్తే మాటనవరా. సెక్యూరిటీ ఆ? సెక్యూరిటీ. సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ జాబ్ ఏం చాలు సార్, అదేనే చేస్తాను సార్. సెక్యూరిటీ జాబ్ అంటే చేస్తానంటున్నాడు. పెళ్లి కాలేదంటే మొగుడు జాబ్ అయినా చేసేటట్టున్నాడు. కనీసం అదేనే ఇప్పించండి మేడం. ఏయ్, just shut up. రే రే నువ్వు ఇస్తే నా జాబ్ కూడా చేసేటట్టున్నావురా. పర్వాలేదు, అదేనే చూడండి సార్. రే రే నీకు జాబ్ ఇస్తే మేం బయటికి వెళ్ళాలి. తర్వాత నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తాను సార్. అబ్బా సెక్యూరిటీ సార్ వీడిని బయటికి తోసాయి. మేడం సార్కి మీరేనే చెప్పండి మేడం. Shit. సార్, Security. మీరేనే మేడం చెప్పండి సార్. వీడిని బయటికి నెట్టండి. ఉదయం నుంచి బుర్ర ఫ్రై చేసుకొని తింటున్నాడు. సార్ 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 ప్లీజ్ సార్, ఏ, మేడం వెళ్ళు. మేడం ప్లీజ్ వెళ్ళు, సార్ రావయ్యా. సార్ 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 రావయ్యా. సార్ సార్ వదిలేయండి సార్. సార్, నన్ను అలా వదిలేయకండి సార్. సార్ మీరే చెప్పండి సార్. రావయ్యా, నడు. ప్లీజ్ అమ్మాయి నన్ను నెట్టకండి సార్, నన్ను పంపకండి సార్, ప్లీజ్ సార్. ఏయ్ నువ్వు ఇంకా పోలా? నువ్వు పాలా అబ్బా ఇదిగో పిచ్చి. ఏంటి అబ్బా నువ్వు కూడానా? మరి అట్టా చెప్పిరు, కానీ నాకు ఓ చిన్న పని చేసి పెడతావా? నీకు చాక్లెట్ ఇస్తా. చేస్తా. అరే సంధ్యమ్మా, సంధ్య 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 ఎలా ఉన్నావమ్మా? నీకోసం ఎంత వెతికాం, ఎక్కడున్నావమ్మా ఇన్నాళ్ళు? నువ్వు చాలా మారిపోయావమ్మా. ఏ హూ ఆర్ యు? నేనమ్మా, నన్ను గుర్తుపట్లా? ఆంజనేయులు, అదే ఇంజనీర్లు అని పిలిచేదానివే. మన శంకరం బాబు గుర్తులేడా? నీకు గౌరీ అని పేరు కూడా పెట్టాం కదమ్మా. మేనేజర్, మేడం హూ ఇస్ హీ? అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఎవరో పిచ్చోడు మేడం. ఉదయం నుంచి జాబ్ కావాలని నసపెట్టి చంపేస్తున్నాడు. ఏ జాబ్ అయినా చేస్తాడంట మేడం. అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు? సెండ్ దెమ్ అవుట్. అమ్మా సంధ్య, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో అమ్మా. నువ్వు పిచ్చిలో ఉంటే అన్నం పెట్టిన మా అత్త చాలా కష్టాల్లో ఉందమ్మా. ఆవిడ్ని పోషించాలమ్మా. మన శంకరం బావ చచ్చిపోయాడు, శ్రీధర్ని ఆ సంజయ్ ఎటో పంపించాడు. మేనేజర్, మేడం వాడు నా న్యూసెన్స్ ఆపిన తర్వాత లోపలికి పంపించు. అలాగే మేడం.
నా ఉద్యోగం సంగతి ఏమైంది సార్? మేడం మీరేనా చెప్పండి మేడం. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. నిన్న సార్ మేడం ఎందుకో రమ్మంటున్నారు. అక్కడ పిచ్చివాగుడు వాగొద్దు. పో. అలాగే ఓ. సార్, ఇప్పుడే వెళ్తున్నాను సార్. వెళ్ళు. వీడికి ఇంత తొందరగా మేడం గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చిండొచ్చు? ఏమో నాకేం తెలుసు. నమస్కారం సంధ్యమ్మ. షటప్. నా పేరు సంధ్య కాదు, శిరీష. అచ్చం మా సంధ్యలా ఉంటే మా సంధ్య అనుకున్నానమ్మా. ఓకే, కానీ నువ్వు మాత్రం నన్ను మేడం అనే పిలవాలి. అలాగేనమ్మా. నేను చెప్పింది చెయ్యి, నీకొచ్చిన చెయ్యకు. అదే నీ డ్యూటీ. అలాగేనమ్మా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. ఓకే, వెళ్ళి మేనేజర్ని కలు. ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఉంటానమ్మా. వస్తానమ్మా.